అమెరికా రాజకీయాల్లో వ్యక్తిగత విశ్వాసం చర్చకు రచ్చకు కారణమైంది. ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తన భార్య ఉషా వ్యాన్స్ మతంపై చేసిన వ్యాఖ్యలు హిందువులలో కలకలం రేపాయి. అయితే అందుకు ఆయన తాజాగా వివరణ ఇవ్వడంతో మొత్తం వ్యవహారం మలుపు తీసుకుంది. ఉషా హిందువేనని, ఆమెకు మతం మారే ఆలోచనలు ఏవీ కూడా లేవని వ్యాన్స్ స్పష్టం చేశారు. భారతీయ సంతతికి చెందిన ఉషా హిందువు. ఆమె క్రైస్తవ మతంలోకి మారే ప్రణాళికలు ఏమీ లేవని తేల్చి చెప్పారు. అయితే తాను క్రైస్తవుడిగా ఆమె కూడా ఒకరోజు ఆ విశ్వాసాన్ని తనలాగే అనుభూతి చెందుతుందనే ఆశతో ఉన్నానని చెప్పారు. మిసిసిపిలో జరిగిన టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ కార్యక్రమంలో వ్యాన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. చాలా ఆదివారాల్లో ఉషా నాతో చర్చికి వస్తోందని, అందువల్ల ఆమె ఎప్పటికైనా ఒకరోజు చర్చిలో నేను అనుభవించిన ఆ ఆధ్యాత్మికను ఆమెను కదిలిస్తోందని నమ్ముతున్నానన్నారు. తాను క్రైస్తవ సువార్తను నమ్ముతున్నానన్న ఆయన తన భార్య కూడా దానిని అదే విధంగా నమ్మాలని కోరుకుంటున్నానంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని కలిగించాయి. అయితే ఇదంతా ఆమె ఇష్టంపై ఆధారపడి ఉందంటూ తాజాగా మరో స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చాడని, కాబట్టి ఆమె మతం మారకపోయినా అది తనకు సమస్య కాబోదన్నాడు. ఈ వ్యాఖ్యల తర్వాత సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు వ్యాన్స్ ను మతం కోసం భార్యను అవమానించాడంటూ దెప్పిపొడిచారు. అయితే ఈ విమర్శలను వ్యాన్స్ ఎక్స్ వేదికగా భారీ స్టేట్మెంట్ ఇచ్చాడు. తాను ప్రజల మనిషినన్నాడు. ప్రజలకు తన నుంచి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడానికి ఆసక్తి ఉందన్న ఆయన తాను తప్పించుకోవడం కంటే నిజాయితీగా సమాధానం ఇవ్వడమే కరెక్ట్ అని భావిస్తానన్నాడు. తాను క్రైస్తవ మతాన్ని విశ్వసిస్తున్నానన్న వ్యాన్స్ సువార్త మనుషులకు మంచిదని నమ్ముతున్నానన్నాడు. వాస్తవానికి తాను తన విశ్వాసంతో తిరిగి మమేకం కావడానికి ప్రేరేపించింది భార్య ఉషేనంటూ ఆమెకు క్రెడిట్ ఇచ్చాడు. అదే సమయంలో తన భార్య ఉషా క్రైస్తవురాలు కాదన్న ఆయన ఆమెకు మతం మారే ఆలోచనలు లేవన్నాడు. కానీ మతం మారే అనేక జంటల మాదిరిగా తాను కూడా ఒకరోజు మతం మారుతుందేమోననే ఆశతో చూస్తున్నానన్నాడు. తనపై వచ్చిన విమర్శలను అసహ్యకరమైనవని కొట్టిపారేశారు జేడీ వ్యాన్స్. కొందరు క్రైస్తవానికి వ్యతిరేక దుష్ప్రచారం చేస్తున్నారని, వారు అందుకు తగిన శిక్ష అనుభవిస్తారన్నాడు. క్రైస్తవులకు జీసస్ పై నమ్మకముంటుందని, ఇతరులతో పంచుకోవాలనే కోరిక కూడా అందులో భాగమేనన్నాడు. తాజా వివరణతో వ్యాన్స్ ఒకవైపు తన విశ్వాసాన్ని, మరోవైపు తన భార్య స్వేచ్ఛను గౌరవిస్తున్నానని స్పష్టంగా చెప్పారు.